लाइन के लिए फोटो खींचते हुए ओके लेना पाप में ओके तमिल ఆనాడు 83లో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపన చేస్తే దానికి వెన్నుముక్కగా మరి ఈనాడు రామోజీ గారు వెన్నుముక్క ఉండి ఆ రోజు తెలుగుదేశం గెలవడానికి ముఖ్య కారకులైన ఆయన రామోజీ గారికి మా తెలుగుదేశం తరఫున చాలా ఘన నివాళులు మా కొండి స్వాతి గారి సారథ్యంలో పట్టణ తెలుగుదేశం నాయకులందరూ కూడా మరి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. మరి ఆయన గురించి చెప్పాలంటే వ్యాపారంలో భారతదేశంలో ఎన్నో వ్యాపారాలు చేసి ఈ రోజు పచ్చళ్ళు కూడా ఆయనే చాలా ప్రసిద్ధి, ప్రపంచంలో ప్రసిద్ధి మార్గదర్శి పచ్చళ్ళు అంటే. అలాంటి వ్యాపారవేత్త చాలా కష్టపడి స్వయం కృషితో ఆయన ఈరోజు పైకి వచ్చారు. అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం మన భారతదేశానికి లోటని తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. పత్రికా రంగానికి ఎంతో అభివృద్ధి చేసి ప్రజల్ని చాలా చైతన్యవంతులు చేసి వాళ్ళ అభివృద్ధిలో తన వంతు కృషి చేశారు. అంతేకాకుండా సినీ రంగంలో ఎంతో మంది కళాకారుల్ని అవకాశం ఇచ్చి వాళ్ళని అభివృద్ధికి పక్కన వేరే జాబు కల్పించి ఎంతో అభివృద్ధికి అతను వంతు ఎంతో కృషి చేశారు. అతనికి మా అందరి తరఫున సంతాపం చేశారు. ఈనాడు ఉషాకిరణ మూవీస్ అలాగే ఎన్నో వ్యాపారాల్లో రామోజీ గారు ఆంధ్ర రాష్ట్రానికి చిరస్మరణీయులు. ఆయన ఆకస్మిక మరణం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజలకి పత్రికా రంగానికి తీరం లోటు. ముఖ్యంగా ఆయన మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ గారు అట్లాగే అమ్మ శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు స్వాతి గారు ఇట్లా అక్కడ ఉన్న కేడర్ అంతా ఘన నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే రామోజీరావు గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అసామాన్య రీతిలో ప్రపంచవ్యాప్తంగా పత్రికా రంగంలో కానీ ఎన్నో వ్యాపారాలు చేశారు. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి లక్షలాది కుటుంబాలకు ఆయన మార్గదర్శకంగా ఉండి ఎంతో సేవ చేశారు. నిజంగా ఆయన లోటు ఏ రోజు ఎవరూ చేసలేరు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈనాడు అంటే ఒక బంధం. ఆ పేపరు మాకు అన్ని విధాలు అండగా ఉండేది. ఎందుకంటే నిజాయితీగా వార్తలు రాసే పేపర్ ఈనాడు, అలాగే ఈటీవీ, అట్లాగే సినీ రంగం, వర్తక వాణిజ్య వ్యాపారం, ప్రియా పచ్చళ్ళు ఎన్నో చేశారు. నిజంగా ఆ కార్మికులందరూ ఈ రోజు చాలా ఇబ్బంది బాధపడుతున్నారు. ఆయన లోటును తీసలేకపోయినా ఎప్పటికీ ఆయన చేసే సేవలు చిరస్మరణీయంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.